హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సెకండరీ విద్యార్థులందరికీ వెల్కమ్. మరి ఒక కొద్ది రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది మనకు. ఇప్పుడు సెకండ్ యూనిట్లో మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ బట్ ఆల్సో ఫర్ other competitive examinations. The topic is administration under Mughal Empire. Administration under Mughal Empire అంటే మొఘలుల కాలంలో పరిపాలనా విధానము. మొన్నటి యూనిట్స్లో మొన్నటి వీడియోస్లో ఏం చదివినాం మనము? మొఘలులు ఎలా వచ్చినారు, మొఘలులు వచ్చినప్పుడు భారతదేశ పరిస్థితులు ఏంది, మొఘలులు భారతదేశంలో ఎలా వాళ్ళ రాజ్యాన్ని స్థాపించినారని చదివేశాం. వచ్చినారు, సరే, వచ్చిన తర్వాత మళ్ళీ వాడు ఈ దేశాన్ని ఎట్లా పరిపాలించినారు, వాట్ వాజ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఎలా వాళ్ళు పరిపాలించినారు, డిడ్ దే ఫాలో ది ట్రెడిషనల్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఆర్ they introduced the new type of administration of their own. వాళ్ళు అంతకుముందు మన భారతదేశంలో ఉన్న పరిపాలన పద్ధతిని కొనసాగించినారా, లేక వాళ్ళు బయట నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళ కొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టినారా, ఇది మనం చూడాల్సింది. అందువల్ల మీరు మొఘలుల పరిపాలనా విధానం లేక అడ్మినిస్ట్రేషన్ అండర్ మొఘల్ అనే పాఠం కొంచెం కొత్తగా ఉంటుంది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పదాలు పర్షియన్ పదాలు, బికాస్ దే హెయిల్ ఫ్రమ్ పర్షియా. వాళ్ళు పర్షియా నుంచి వచ్చినారు కాబట్టి పర్షియన్ పదాలు ఉంటాయి, అరబిక్ పదాలు ఉంటాయి. ఆ పదాలు మీరు కొంచెం జాగ్రత్తగా కొన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కష్టం అంటే ఇంకా వేరే మార్గం లేదు అని. సో మిగతాదంతా సొంతంగా రాయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది అడ్మినిస్ట్రేషన్ అండర్ మొఘల్ ఎంపైర్ లేక మొఘలుల కాలంలో పరిపాలనా విధానం. సరే, వీళ్ళ పరిపాలనా విధానాన్ని సూక్ష్మంగా రెండు మాటల్లో చెప్పేస్తా. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే వీళ్ళది కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అంటారు. కేంద్రీకృత, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే దేశానికంతా రాజు లేక చక్రవర్తి ఉంటాడు, అతడే మొత్తం అధికారాలన్నీ ఎంజాయ్ చేసినాడు, అధికారాలన్నీ ఆయన చేతిలో పెట్టుకొని దేశం మొత్తాన్ని ఆయన శాసించినాడు, పరిపాలించినాడు అని కొంతమంది చరిత్రకారులు అంటారు. కానీ కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సుమిత్ సర్కార్ చాలా గొప్ప గ్రంథం రాసినారు. ఆయన పెద్ద చరిత్రకారుడైన ఆయన ఒక గొప్ప గ్రంథం రాసినారు, జాగీర్దారీ క్రైసిస్ ఇన్ మొఘల్ ఎంపైర్ అని. ఆ పుస్తకం ద్వారా ఏం చెప్తారంటే ఆయన మొఘలుల కాలంలో కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ లేదు, రాజు తన అధికారాలను వేరే వాళ్లకు బదిలీ చేసినాడు అని చెప్తాడు అనమాట. అంటే వికేంద్రీకరణ అనమాట. సో రెండు మీకు క్లియర్గా అర్థం కావాలి. కొంతమంది ఏమంటున్నారు కేంద్రీకృత పరిపాలన అంటున్నారు, కొంతమంది ఏమంటే వ్యతిరేకృత పరిపాలన అంటున్నారు. ఇది బ్రాడ్గా మనం అర్థం చేసుకోవాల్సింది. సరే, అయితే వాళ్ళది ఎలాంటి రూపంతో ఉంది వాళ్ళ పరిపాలన, వాట్ వాజ్ ది షేప్ ఆఫ్ దేర్ అడ్మినిస్ట్రేషన్? జాదునాథ్ సర్కార్ అనే ఒక చరిత్రకారుడు బాగా వర్ణిస్తాడు. ఏమంటాడంటే మొఘలుల పరిపాలనా వ్యవస్థ పర్షియా, అరబిక్ ప్రాంతాలదైనా కూడా భారతదేశానికి తగ్గట్టుగా రూపొందించినారు. జాగ్రత్త అర్థం చేసుకోండి ఆయన స్టేట్మెంట్. ఏమంటాడు ఆయన? మొఘలుల పరిపాలన పర్షియా, అరబిక్ ప్రాంతాలదైనా భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని రూపొందించినారు అంటారు. దో దేర్ అడ్మినిస్ట్రేషన్ వాస్ ఫ్రమ్ Persian and Arabic,
ఇట్ వాజ్ సూటెడ్ టు ఇండియన్ సెట్టింగ్. భారతదేశ పరిపాలనకు ఈ వాతావరణానికి సరిపోయింది అంటారు. అందువల్ల వీళ్ళ పరిపాలనకు ఇంత ప్రాముఖ్యత ఉంది. సో ఇప్పుడు ఇంకా నేను మీకు వెనకాల బోర్డులో మీకు తర్వాత చూపిస్తాను, మీరు కూడా దాన్ని అట్లనే కాపీ చేసుకోవచ్చు. నోట్స్లో కూడా మీకు డీటెయిల్గా ఉంది. ఇది పరీక్షలు కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొఘలులు వాళ్ళ పరిపాలనను ఏ విధంగా చేసినారు అంటే, వీళ్ళది హైరార్కికల్ గవర్నమెంట్. అంటే నిచ్చెనకు మెట్లు ఎట్లయితే ఉంటాయో పైది కింది 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 కింది, అట్లా వీళ్ళ గవర్నమెంట్ పైనుంచి కిందికి వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు మొత్తం బాబర్ నుంచి ఔరంగజేబు వరకు వాళ్ళది ఎంత రాజ్యమైనా కూడా మొత్తం రాజ్యానికంతా కలిసి ఒక ప్రభుత్వం ఉంటుంది. మొత్తం దేశానికంతా లేక రాజ్యానికంతా ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వాన్ని ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వము అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. సో దేశానికంతా ఉన్న ప్రభుత్వాన్ని ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం లేక సెంట్రల్ గవర్నమెంట్. ఈ దేశానికి ఉన్న మొత్తానికి ఒక పరిపాలన ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వం లేక సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని ఏం చేసినారంటే మళ్ళీ దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు, జస్ట్ ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రం ఏం చేసినారంటే దేశాన్ని లేక రాజ్యాన్ని, వాళ్ళ కంట్రోల్లో ఉన్న రాజ్యాన్ని పరిపాలన ప్రకారంగా, నాట్ ఫిజికల్, నాట్ జియోగ్రఫికల్, పరిపాలన ప్రకారంగా రాష్ట్రాలుగా విభజించినారు. సో దిస్ ఈస్ ద సెకండ్ గవర్నమెంట్. ఫస్ట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ గవర్నమెంట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. అయితే మీకు మాకు మనం ఉపయోగించే మన పదాలు రాష్ట్ర ప్రభుత్వం అంటాం, స్టేట్ గవర్నమెంట్. కానీ వాళ్ళ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని దే కాల్డ్ ఇట్ యాజ్ సుభా. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు బిట్లు అడిగినారు. మొఘలుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఆఫ్ స్టేట్ అండర్ మొఘల్ ఎంపైర్ అన్నారు. ఆన్సర్ చేయాలి సుభా, SUBHA, సుభా. సుభా అంటే రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి మొఘలులు వాళ్ళ దేశం మొత్తాన్ని, వాళ్ళ రాజ్యం మొత్తాన్ని ఏ విధంగా విభజించినారంటే సుభాలుగా విభజించినారు. కాబట్టి దిస్ ఈజ్ ద సెకండ్ గవర్నమెంట్. ఈ సుభా ప్రభుత్వాన్ని లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కొన్ని భాగాలుగా విభజించినారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ గవర్నమెంట్. దీన్ని ఏ విధంగా విభజించినారంటే సర్కార్, CIRCAR, సర్కార్ గవర్నమెంట్ లేక సర్కార్ ప్రభుత్వం అంటారు. అంటే మోడర్న్ డిస్ట్రిక్ట్స్ అనమాట. మనకు జిల్లా ప్రభుత్వం ఉంది కదా, కలెక్టరు, SP అట్లా. సో వాళ్ళు జిల్లా ప్రభుత్వాన్ని వాళ్ళ దాంట్లో ఏమని పిలిచినారంటే సర్కార్ అన్నారు, సర్కార్ ప్రభుత్వం. మరి సర్కార్ ప్రభుత్వాన్ని మరీ డివైడ్ చేసినారు, మళ్ళీ చిన్న చిన్న భాగాలు విభజించినారు. దాన్ని ఏమన్నారంటే పరగణ ప్రభుత్వం. అంటే మండలాలు అనమాట. మనం మండల ప్రభుత్వం అంటాం కదా, పరగణ అలా. సో వాళ్ళ భాషలో దాన్ని ఏమన్నారు పరగణ. మరి మండలాలను మళ్ళీ చిన్న చిన్న భాగాలు విభజించారు. అది అందరికీ తెలిసింది, అదే గ్రామ ప్రభుత్వం లేక విలేజ్ గవర్నమెంట్. సో ఒకసారి మరి చెప్పుకుందాం మనం. వాళ్ళు మొత్తం ఇది మీరు పరీక్షలు ఇలా చార్ట్ వేయాలి. నేను వెనకాల వేసి చూపించాను, మీకు చూపిస్తాను, మీరు అలానే రాయాలి, అప్పుడు మార్కులు బాగా వస్తాయి. సో ఒకసారి మనం చెప్పండి, మొత్తం మొఘలులు వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని లేక వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏ విధంగా దాన్నంతా పరిపాలించడానికి ఏ ప్రభుత్వం ఉంది? మొదటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ఉన్న ప్రభుత్వం సుభా ప్రభుత్వం, సుభా గవర్నమెంట్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటారు లేక సుభా వాళ్ళ భాషలో. సుభా ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా విభజించబడింది? సర్కార్ ప్రభుత్వం ఏ విధంగా విభజించబడింది? పరగణ ప్రభుత్వం ఏ విధంగా విభజించబడింది? గ్రామం లేక విలేజ్. సో సెంట్రల్ గవర్నమెంట్, సుభా గవర్నమెంట్, సర్కార్ గవర్నమెంట్, పరగణ గవర్నమెంట్, విలేజ్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం, సుభా ప్రభుత్వం, సర్కార్ ప్రభుత్వం, పరగణ ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. ఇది మీరు కొంచెం బట్టి పెట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ది అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, పరిపాలన విభాగాలు. ఇప్పుడు మనము
సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు పరిపాలించినారు, ఎవరెవరు అధికారులు ఉన్నారు, సుభా ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లో ఎవరు అధికారులు ఉన్నారు, సర్కార్ గవర్నమెంట్లో ఎవరు అధికారులు ఉన్నారు, పరగణ గవర్నమెంట్లో ఎవరు అధికారులు ఉన్నారు, గ్రామాలు ఎవరు పరిపాలించారు. సో మనం అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ది ఆఫీసర్స్ హూ రన్ ద షో. ఎవరు ఈ ప్రభుత్వాన్ని నిజంగా దగ్గరుండి పరిపాలించినారు. సో ఒక్కసారి నేను మీకు బోర్డు ప్రకారంగా మీకు చూపిస్తాను. యూ ట్రై టు సీ ఇట్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఇద్దరు అధికారులు ఉంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్లో మీకు ఆరో మార్క్ రెండు ఆరో మార్కునే, ఒకటి ఎంపరర్, రెండోది మినిస్టర్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఇద్దరు ఏమంటారంటే రెండు రకాల గవర్నమెంట్లు ఉంటాయి. ఒకటి ఎంపరర్, రెండోది మినిస్టర్స్. సో కేంద్ర ప్రభుత్వంలో చక్రవర్తి ఉంటాడు, మంత్రులు ఉంటారు. దీన్నే ప్రభుత్వము అంటారు. అయితే మనం ఫస్ట్ చక్రవర్తి గురించి మాట్లాడాలి. మొఘల్ చక్రవర్తి ఎలాంటి వాడు అంటే, కొంతమంది మినహాయిస్తే మిగతా చక్రవర్తులందరూ రైట్ ఫ్రమ్ బాబర్ టు ఔరంగజేబ్ అందరూ ప్రజల గురించి ఆలోచించిన చక్రవర్తులు. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. కొంతమంది షాజహాను స్వర్ణయుగం అంటారు, కానీ ఆయన బాగా పనులు వేసినారంటారు. అలానే బాబరు 4 సంవత్సరాలు ఉన్నాడే కానీ పెద్దగా పరిపాలించలేదు. హుమైన్ కూడా అంతే. సో అట్లా కొన్ని మనం సంఘటన చేసే మొత్తానికి ఆన్ ద హోల్ వీ కెన్ సే దట్ ది మొఘల్స్ దే ఆర్ వెరీ కైండ్ రూలర్స్. అక్బర్ దీంట్లో మరీ మంచి పేరు తెచ్చుకున్నాడు. సో చక్రవర్తి గురించి మీరు రాసేటప్పుడు మొఘలులు ప్రజలను ఇష్టంగా పరిపాలించారు, ప్రజానురంజకంగా పరిపాలించారు. దే సా ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఒకటి. రెండోది ఏం రాయాలంటే, అయితే మొఘలులు అధికారాలు మాత్రం ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, దే సెంట్రలైజ్డ్ ది అడ్మినిస్ట్రేషన్, దే సెంట్రలైజ్డ్ ది పవర్. మొత్తం అధికారం అంతా తమ చేతిలోనే పెట్టుకొని పరిపాలించిన తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేదు అని అంటారు. అయితే మూడో సెంటెన్స్ రాయండి. కొంతమంది చేత ప్రకారంగా వాళ్ళ అధికారాలను, కొన్ని అధికారాలను జాగీర్దార్లకు ఇచ్చినారు అని అంటారు. కొంతమంది ఏమంటున్నారు, వాళ్ళు అధికారాలని కేంద్రీకృతం చేసుకుని పరిపాలించినారంటారు. దే సెంట్రలైజ్డ్ ది పవర్స్. బట్ సమ్ పీపుల్ సే దే డెలిగేటెడ్ దేర్ పవర్ టు జాగీర్దార్స్. జాగీర్దార్లకు ఇచ్చి వాళ్ళ చేత పరిపాలింపజేసినారు. కాబట్టి అధికారాలను వికేంద్రీకరణ చేసినారు. సో మొత్తానికి 3 సెంటెన్స్లు. ఒకటేమి, దే ఆర్ వెరీ కైండ్ అండ్ ఆఫ్ రూలర్స్. ప్రజలను బాగా పరిపాలించారు, మంచి హృదయంతో పరిపాలించారు. దే సెంట్రలైజ్డ్ దేర్ పవర్. అధికారాలు కేంద్రీకృతం చేసుకున్నారు. కొంతమంది ప్రకారంగా దే డెలిగేటెడ్ దేర్ పవర్స్ టు జాగీర్దార్స్. జాగీర్దార్లకు అధికారాలు ఇచ్చినారు. దిస్ ఈజ్ అబౌట్ ది ఎంపరర్స్. నెక్స్ట్ ది మినిస్టర్స్. మనం ఇప్పుడు అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు సుభా, సర్కార్ ఆర్ పరగణ ఆర్ విలేజ్. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్. సెకండ్ది ఏంటంటే, కేంద్రంలో మంత్రులు ఉంటారు. ఈ మంత్రులందరూ చక్రవర్తి చెప్పినట్టు వినాలే తప్ప చక్రవర్తికి మించి, చక్రవర్తికి తెలియకుండా, చక్రవర్తికి ఎదురు తిరిగి చేయడానికి వీలేదు. వాళ్ళు చక్రవర్తికి సహాయం చేయడానికి ఉన్నారు. చక్రవర్తి సలహాలు అడిగితే చెప్పాలి, చక్రవర్తి చెప్పింది చెయ్యాలి. అంటే ఒక మాటలు ఏం చెప్పాలంటే, ది మినిస్టర్స్ మెయిన్ డ్యూటీ ఈజ్ టు అసిస్ట్ ది ఎంపరర్. చక్రవర్తికి సహాయం చేయడానికి ఉన్నారు. అందువల్ల వాళ్ళు సహాయం చేసే వాళ్ళు తప్ప వాళ్ళకు సొంత అధికారాలు ఏమీ లేవు. అయితే ఎలాంటి అధికారులు, ఎవరు వీళ్ళు? కేంద్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు అలాంటి మంత్రులు అంటే, ఇక్కడ మీకు బోర్డు మీద 7 కనిపిస్తారు. ఫస్ట్ వన్ వకీల్. మీకు ఎదురుగా వాళ్ళు చేసే డ్యూటీ కూడా రాసిన వకీల్. ఇవి మీరు బాగా కంఠపాఠం చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అందరికంటే పెద్ద మంత్రి పేరేం పేరంటే వకీల్. ఈ వకీల్ ఏం చేసేవాడంటే, ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ లాగా, ప్రధానమంత్రి లాగా ఉండేవాడు అనమాట.
సో అన్ని దేశంలో ఉన్న అన్ని విషయాల మీద పెత్తనం చెలాయిస్తాడు ఈయన, అజమాయిషి చెలాయిస్తాడు. బాగా జరుగుతుందా లేదా చూస్తుంటాడు అనమాట. సో మొత్తం అంటే రాజు తర్వాత రాజు లాంటి వాడు అనుకోండి, రాజు ఫైనల్. ఆయన తర్వాత మొత్తం అధికారాన్ని ఎవరి చేతులు అంటే వకీల్. సో వకీల్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ మోడర్న్ ప్రైమ్ మినిస్టర్, రైట్. నెక్స్ట్ రెండోది వజీర్. ఈ వజీర్ అనేవాడు ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు మనకు కేంద్రంలో నిర్మలా సీతారామన్ ఉన్నారు కదా, వకీల్ నరేంద్ర మోడీ అయితే వజీర్ నిర్మలా సీతారామన్ లాగా ఆర్థిక శాఖ మంత్రి. అంటే దేశానికి సంబంధించిన మొత్తం ఆర్థిక విషయాలన్నీ ఆ వజీర్ చేతులు తిరుగుతూ ఉంటాయి. సో హీ విల్ లుక్ ఆఫ్టర్ ది ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్. హూ ఇస్ దట్ పర్సన్? వజీర్. వకీల్ ప్రైమ్ మినిస్టర్, వజీర్ ఫైనాన్స్ మినిస్టర్. నెక్స్ట్ మూడో వ్యక్తి మీర్ భక్షి. మీర్ భక్షి మీకు నోట్స్లో ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నోట్స్లో మీకు తెలుగులో కూడా ఉంది మీకు. మీర్ భక్షి అనే అతను డిఫెన్స్ మినిస్టర్. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్, మనకు కేంద్రంలో మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్. అంటే సైనిక వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. సేమ్ ఈయన కూడా అంతే, మీర్ భక్షి సైనిక వ్యవహారాలు చూసుకుంటాడు. హీ లుక్స్ ఆఫ్టర్ ది మిలిటరీ, ఆల్ కైండ్స్ ఆఫ్ మిలిటరీ. మొత్తం ఆయన ఇక్కడ బుర్రలో ఉండదండి. ఎంత సైన్యం ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఆయుధాలు ఏంటి, వాహనాలు ఏంటి, తర్వాత సైన్యం జీతాలు ఏంటి, సైనిక ట్రైనింగ్ ఏంటి, సైన్యానికి తిండి ఏంటి, ఎవరితో యుద్ధం చేయాలా, ఎప్పుడు యుద్ధం చేయాలా, ప్లానింగ్ ఏంటి, ఎట్లా రెడీ చేయాలా, ఇవన్నీ మొత్తం విషయాలని సైనిక విషయాలు చూసుకునే వ్యక్తి అంటే మీర్ భక్షి. అయితే అల్టిమేట్ అధికారం ఎవరికి ఉంటుంది? రాజుకే ఉంటుంది, కానీ ఆ వ్యవహారం చూసుకునే వ్యక్తి. నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఖాన్ ఈ సమన్. ఖాన్ ఈ సమన్ అంటే ఈయన రాజుగారి యొక్క అంతఃపుర విషయాలు చూసుకుంటారు అన్నమాట. అంటే రాజు యొక్క అపాయింట్మెంటు, రాజు యొక్క కార్యాలయము, రాజు యొక్క క్యాంపు, రాజు యొక్క విహారాలు, రాజు ఎక్కడికి పోతే అక్కడ ఆయనకు సంబంధించి ముఖ్యంగా అంతఃపురంలో రాణులు, తర్వాత రాజకుమారులు, వీళ్ళకి సంబంధించిన భద్రతా విషయాలు, వీళ్ళకు సౌకర్యాలు, మొత్తం అంతఃపుర విషయాలన్నీ చూసుకుంటారు. ఇప్పుడు మనకు అట్లాంటి మినిస్టర్ ఎవరు లేరు. ఇది ఇప్పుడంతా మనకంతా ఆఫీసర్సే చూసుకుంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు చూసుకుంటారు. అప్పట్లో మాత్రం మంత్రి ఉన్నారు, అతని పేరే ఖాన్ ఈ సమన్. సో ఖాన్ ఈ సమన్ లుక్స్ ఆఫ్టర్ ది ప్యాలెస్ వేర్ ది ఎంపరర్ రిసైడ్స్. నెక్స్ట్ ఐదో వ్యక్తి ముహసిబ్. ముహసిబ్ ఈయన ఇప్పుడు మనకు స్టేట్లో ఉన్నారు, సెంట్రల్ దేవాదాయ శాఖ మంత్రి. అంటే మత విషయాలు చూసుకుంటారు అన్నమాట. రాజ్యంలో వాళ్ళ మత ప్రకారంగా, ముస్లిం మత ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలా పరిపాలన జరుగుతుంది, సో ఆ మతానికి సంబంధించిన విషయాలు చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. సో అతని పేరు ముహసిబ్. ఆరో వ్యక్తి ఖాజీ. ఖాజీ అంటే న్యాయ విషయాలు చూసుకునే వ్యక్తి. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాగా, ఇప్పుడు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ బాబ్డే. అలా మొత్తం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటారు, ఈయన మొత్తం దేశానికి అంతా సంబంధించి న్యాయ విషయాలు చూసుకుంటాడు. ఎవరు? ఖాజీ. లాస్ట్ వ్యక్తి దరోగా ఈ డాగ్ చౌకీ. దరోగా ఈ డాగ్ చౌకీ అంటే రహస్యంగా విషయాలు కనుక్కుంటుంటాడు. గూఢాచారి వ్యవస్థ అంటే సిబిఐ. ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వంలో ఉంది సిబిఐ, కేంద్ర ప్రభుత్వంలో ఉండేది సిబిఐ, రాష్ట్రంలో ఉండేది సిఐడి. సో సిబిఐ దేశం మొత్తానికి చూస్తుంటుంది అన్నమాట. ఎక్కడెక్కడ శత్రువులు వస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, దొంగగా ఏమైనా వస్తువులు వస్తున్నాయి, ఎవరైనా హత్యలు చేయడం, ఇవన్నీ గూఢాచారి వ్యవస్థ చేసేదంతా ఎవరంటే దరోగా ఈ డాగ్ చౌకీ. సో ఈ ఏడుగురు, వకీల్ ప్రైమ్ మినిస్టర్, వజీర్ ఫైనాన్స్ మినిస్టర్, మీర్ బక్షి డిఫెన్స్ మినిస్టర్, ఖాన్ ఈ సమన్ ప్యాలెస్ మినిస్టర్, ముహసిబ్ రిలీజియస్ మినిస్టర్, ఖాజీ జ్యుడిషియల్ మినిస్టర్, దరోగా ఈ డాగ్ చౌకీ సిబిఐ, వీళ్ళందరూ మంత్రులు. ఆల్ దీస్ మినిస్టర్స్ షుడ్ బీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎంపరర్. చక్రవర్తి క్రిందనే ఉండాలి వీళ్ళు, ఎవరైతే చక్రవర్తి మించి పనిచేస్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం దేశానంతా పరిపాలిస్తుంది. ఇదే మొఘలుల కేంద్ర ప్రభుత్వం, రైట్. సో నెక్స్ట్ మనము రెండో భాగం చూస్తాం.